తమిళనాడు రాజకీయ పరిణామాలు పలు మలుపులు తిరుగుతూనే ఉన్నాయి. జయలలిత ఎస్టేట్లలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. తాజాగా ఊటీలోని కొడనాక్ ఎస్టేట్ వాచ్మెన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఎస్టేట్లో కొన్ని కీలక పత్రాలు దొంగతనానికి గురైనట్టు గుర్తించారు పోలీసులు. వారం క్రితం చెన్నై శివార్లోని జయలలిత గెస్ట్ హౌస్లో కూడా అగ్ని ప్రమాదం సంభవించి కొన్ని కీలక పత్రాలు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ఘటనలు బట్టి ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న దారుణాలేమో అని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొరనాడు ఎస్టేట్ దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని అంచనా. ఇక్కడ నేపాల్కు చెందిన ఓంకార్ వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో వ్యక్తి కూడా విధుల్లో ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు ఓంకార్ను హత్య చేశారు. మరొక గార్డును తీవ్రంగా గాయపరిచారు. అతని చేతులు కట్టేసి తీవ్రంగా కొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. వీరిపై దాడి వ్యక్తిగతమైంది కాదని, జయ ఆస్తులే లక్ష్యంగా చేసిన దాడి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. అది 800 ఎకరాల ఎస్టేట్. టీ తోటలు అందులో నిండుగా ఉంటాయి. ఎస్టేట్ వచ్చేందుకు పోయేందుకు అనేక దారులు కూడా ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.